జీఎస్టీ ఆదాయపు పన్ను చెల్లింపుల్లో ఎదురవుతున్న ఇబ్బందులపై గుంటూరులో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. ఏపీ ట్యాక్స్ ప్రాక్టీషనర్లు, కన్సల్టెంట్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి సీఏలు, ఆడిటర్లు హాజరయ్యారు. జీఎస్టీ కౌన్సిల్ తీసుకునే నిర్ణయాలు అమలుకు మధ్య చాలా సమయం పడుతోందని, దీనివల్ల పన్ను వసూళ్లలో సమస్య తలెత్తుతోందన్నారు. ఈ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామన్నారు. పన్నుల ద్వారా ఆదాయం సకాలంలో రాబట్టడంలో ఆడిటర్ల పాత్ర చాలా కీలకమని ఎమ్మెల్యేలు గళ్ళా మాధవి, తెనాలి శ్రావణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఇన్ఫర్మేటివ్ థింగ్స్ ని పెద్దలందరూ కూర్చొని చర్చించి దేశానికి కూడా ఉపయోగపడే విధంగా మీరు తీసుకొచ్చే ఈ పాలసీస్ ఇవన్నీ కూడా డెసిషన్ మేకింగ్ చాలా ఇంపార్టెంట్. ఈ రోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితికి ఇన్కమ్ జనరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దాని మీద దృష్టి పెట్టి సంపద సృష్టించే విధంగా మీ యొక్క నిర్ణయాలు, ఆలోచనలు ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. ట్యాక్స్ అనేది ఎలా ఉండాలంటే ఖచ్చితంగా ప్రజలకి సహాయకారిగా, ఉపకారిగా ఉపయోగపడాలి. ట్యాక్స్ లాస్ అన్ని ఎప్పటికప్పుడు ప్రతి సమావేశం తర్వాత కొత్త రూల్స్ పెడతా ఉన్నారు. దాని మీద ముందు మీకు అవగాహన రావాలి. మీరు దాని మీద ఆలోచన నేర్చుకోవాలి, అభివృద్ధి చెందాల్సిన ఆవశ్యకత ఉందని నేను భావిస్తా ఉన్నాను. అంటే ఆన్లైన్ జరుగుతాయి అంటే ముందు మీరు నాకు నోటీస్ వచ్చిందంటే ఫస్ట్ కాంటాక్ట్ పర్సన్ ఎవరు? మీరే ఉంటారు. మీకు అప్డేట్గా లేకపోతే చాలా ఇబ్బంది వస్తుంది. ఆడిటర్లు అనేక సమస్యలను ఎదుర్కొంటా ఉన్నారు. ముఖ్యంగా లైసెన్సింగ్ ఇష్యూ విధానం కావచ్చు. అంటే జీఎస్టీ కౌన్సిల్లో వీటికి ఎగ్జామ్షన్ ఇస్తున్నామని అంటారు, తర్వాత నోటిఫికేషన్ రావడానికి గ్యాప్ అవుతుంది. ఇంకా వెహికల్ చెకింగ్ కావచ్చు, ఇంకా అనేక రకాలుగా. అదేవిధంగా GSTR 1, 3B ఫైల్ చేసే డేట్లు 10 నుంచి 11వ తారీఖు ఎవ్రీ మంత్ పోర్టల్ సరిగ్గా పనిచేయకపోవడం. ఆడిటర్లు అందరూ, రాష్ట్రమే కాదు దేశం యావత్తున్న ఆడిటర్లు అందరూ కూడా మానసిక ఒత్తిడికి గురై అనేక రకాల అనారోగ్యాలు పాలవుతున్నారని మేము ఆలోచిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ సమస్యలు మరి దృష్టికి తేవాలనుకుంటున్నాం.